ఇప్పుడు దేశం మొత్తం కూడా నాకు తెలిసి పొద్దుగాల నుంచి నడుస్తుంది పంచాయతీ, మధ్యాహ్నం నుంచో పొద్దుగాల నుంచో. నాకైతే సోషల్ మీడియా వీడియో చూసిన. సో ట్రంప్ మా ఏమంటుండంటే తెలివి కల్లోలే కావాలి, తెలివి తక్కువ వెళ్ళిపోవాలంటుండు. తెలివి కల్లోలే కావాలి, అమెరికన్లే కావాలి, అవసరమైతే అమెరికన్లే ఉద్యోగాలు పెట్టుకొని, లేదంటే అత్యంత మేధావులు పెట్టుకొని, కానీ జర అటు ఇటు తెలుగును మాత్రం మా దగ్గర వద్దు, ఎలగొట్టరని చెప్తున్నారు. ఆ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే వచ్చినాయో అమెరికాలో, ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ అమెరికాకు పోయేటోళ్ళు, పోవాలనుకుని ఆలోచన చేసేటోళ్ళు, ఆల్రెడీ పోయిన వాళ్ళు ఇక 3 చీరల నీళ్ళు కాదు 10 చీరల నీళ్ళు కూడా తాగుతారు. సోషల్ మీడియా మొత్తం ఇవాళ ఇదే నడుస్తుంది. మరి ఒకసారి ఆ వార్త చూద్దాం. సో H1B వీసాకు $1,00,000 $1,00,000. ఇక కంపెనీలు వీసా హోల్డర్ల కోసం ఏటా కట్టాల్సిందట. ఇప్పుడు ఒక $1,00,000 కట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వానికి $1,00,000 కంటే ఎక్కువ జీతం ఉండాలి. ఫస్ట్ ఒక $1,00,000 ఒక కంపెనీ కట్టాలి ఒక ఎంప్లాయీ కంటే. యుఎస్ లా వానికో $1 మిలియన్ అంటే $10 లక్షల వాని శాలరీ ఉంటే కట్టేదే నమ్మకం తక్కువ. అలా దొరికేదే $1,00,000 నాకు తెలిసి. ఒక్కొక్కరికి నెలకు $50,000 $40,000 కంటే ఎక్కువ ఉండదు నాకు తెలిసి, నేను అనుకునే దాన్ని బట్టి. వానికి వీసా హోల్డింగ్కే $1,00,000 $1,00,000 అంటే ఎట్లా ఉద్యోగం అనుకుంటాడు? ఎవడైతే ఒక 5-6 కోట్లు జీతం వస్తుందో నెలకు, వానికి మాత్రం కంపెనీ స్పాన్సర్ చేయగలుగుతుంది ఈ $1,00,000. సో పెద్ద స్ట్రాటజీగా కొడతారా కంపెనీలు? వీసా కోసం ఏటా కట్టాల్సిందే $1,00,000. అత్యంత నైపుణ్యం ఉన్న వాళ్ళ కోసమే H1B తీసుకోవాలి. ఇప్పుడు తెలివి తక్కువ వారికి ఇంత జీతం రాదు. ఇంత జీతం $1,00,000 ఆ కంపెనీ కట్టదు. ఆ కంపెనీ కట్టినప్పుడు ఇన్ కేసు వాళ్ళు ఇప్పుడు అమెరికా కూడా పోయి చదువుకుంటాడు, అమెరికా పోయి చదువుకుంటాడు పరిస్థితి ఏంది? వాడు రేపు ఒక $10 లక్షల కొడితేనే వాడు అక్కడ ఉండగలుగుతాడు. వాడు జర తెలివి తక్కువ $50,000 $40,000 శాలరీ ఉందనుకోరి, వాడిని ఏమంటే కంపెనీ తీసుకోదు, మన ఎంప్లాయీగా యాక్సెప్ట్ చేయదు. సో వానికి ఉద్యోగం రాదు. వాడు వచ్చి మళ్ళీ ఇండియాలోనే బతకాలి. వానికి అమెరికా ఆశలు మొత్తం దెబ్బతింటాయి. ఎవరైతే అమెరికా వాళ్ళు అక్కడనే బతకాలని ఆశపడతారో వాళ్ళందరి బతుకులో మట్టుకొచ్చే ప్రోగ్రామ్ చేస్తా ఉంది. ఇంకా అత్యంత నైపుణ్యం ఉన్న వాళ్ళ కోసం మాత్రం H1B వాడబోతారు. దీనిని దుర్వినియోగం చేస్తున్నాయి. అయితే వైట్ హౌస్ సెక్రటరీ విల్ షార్ప్ కీలక ప్రకటన చేసిండు, పొద్దుగాల చేసిండు. నేను చూసిన గతంలో $1,700 మాత్రమే వీసా ఫీజు ఉండే. $1,700 అంటే పెద్ద లెక్క కాదు. అనుకో $40,000 వచ్చింది అనుకోరి, ఓ 1,500 లెక్క కాదు 40,000. సో ఆటోమేటిక్గా కంపెనీ అయినా కడుతుంది, ఇలాంటి వాడనే కడతాడు. డైరెక్ట్ $1,00,000 అంటే వాడి బతికేమైపోతుంది? వాడి జీతం మొత్తం దానికే కట్టాలి వీసాకే. కంపెనీ అయినా సరే వాడైనా సరే ఓన్గా. అది సాధ్యమయ్యేది కాదు. ఇక ట్రంప్ సర్కారు ఆర్డర్తో చాలా మంది ఇంటి బాట పడతారు. వీసా హోల్డర్లు ఈ నెల 21 అర్ధరాత్రి కల్లా అమెరికా వచ్చేయాలని ఆదేశిస్తారు. మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న నిపుణులు. అది ఇప్పుడు ఏదైతే వీసా ఉందో H1B వీసా, వాళ్ళు ఒకవేళ నైపుణ్యవంతులు అయితే 21 తారీఖు వరకు పోవాలట. ఇండియాలో ఎంత 20 పొద్దుగాల పోవాలాడు. ఇప్పుడు వాడు పోయి ఏం చేస్తాడు? ప్రపంచంలో ఏ మూలకున్నా సరే హెలికాప్టర్ కావాలని చూస్తాడు, విమానం కావాలని చూస్తాడు. ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి పోవాలి కదా, ఆ ఫ్లైట్ బుక్ చేసుకునే ఆప్షన్ లేక సైబర్ నేరగాళ్ళు వాళ్ళకి దిగిరు, వాళ్ళు కోట్లు మింగిరు. ఇలా ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ఇలా ప్రపంచం మొత్తంలో ఉన్న అమెరికాలో బతికే వ్యక్తులను అది కోసం పెడతాను. ఇలా సింపుల్గా చెప్పాలంటే భారత్లో ఎక్కువ శాతం ఉంటారని మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తారు. వాస్తవంగా చూపుతారు కూడా, ఓపెన్ సీక్రెట్ అది. ప్రధానంగా ఇవాళ ఏ ఊళ్ళకి పోయినా, అమెరికా పోయినా 4-5 వెళ్తారు ఈజీగా, ఏ ఊళ్ళకి పోయినా దేశం మొత్తం. అటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నిర్ణయం కనుక ఇంకొక పాయింట్ కూడా చెప్తా. మనం అమెరికా వెళ్ళాలి, అమెరికాలో బతకాలనే ఆశలు అనేవాళ్ళు ఇక వదులుకొని స్వదేశంలో వినూత్నంగా ఆలోచించి ఉన్న అవకాశాలను వాడుకొని ఎదగడానికి ప్రయత్నం చేస్తే రేపు భవిష్యత్తుకు మీకు బాగుంటుంది, దేశం కూడా బాగుపడుతుంది. ఇట్లా పానకంలో పుడకలు లెక్క కొందరు సన్నాసులు ఉంటారు ఈ దేశం బాగుపడితే ఓరలేని వాళ్ళు ప్రతి క్షణం నరేంద్ర మోదీ గారి పైన విషయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ఎఫెక్ట్ ఓన్లీ ఇండియా కాదు, ప్రపంచం మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. కానీ నరేంద్ర మోదీని టార్గెట్ గా ఈ దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తూ ఉంటారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం ఒకేదైతే
ఎవరైతే ఇప్పుడు అమెరికా పైన ఆశలు పెట్టుకొని బతాడో వాని బతుకులో మన్ను పడతాడు. వాడు రేపు ఇక్కడ వస్తే వాని దగ్గర సాలరీ ఇక్కడ రాదు, వాని దగ్గర మెయింటెనెన్స్ ఇక్కడ ఉండదు, వాడు ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి ఇది ఈ దేశం మొత్తం కూడా ఇలా సంచలనం రేపిన వార్తనే. నాకు తెలిసి రేపు పొద్దులు అన్ని ఆల్ పేపర్స్ లో బ్యానర్ ఐటమ్ ఈ వార్త ఉంటుంది, అసలు డౌట్ అక్కర్లేదు ఈ విషయంలో. అయితే ఈ 21 తారీఖు రేపు పొద్దుగాల కూడా కాడ ఉండాలంటే ఇప్పుడు అందరూ ఆ ఎయిర్పోర్ట్ల కాడ పడిగాపులు కాస్తావు. మైక్రోసాఫ్ట్ అలర్ట్ జారీ చేసినట, ఉద్యోగులకు మెయిల్స్ పంపించినట. 21 అర్ధరాత్రిలోగా యుఎస్ వచ్చాడు, అంటే రేపు ఎగ్జాక్ట్ ఈ సమయానికి H1B H4 వీసా ఉద్యోగులకు ఆదేశించట. అదే పాటలో మెటా అదే రకంగా అమెజాన్ ఫస్ట్ మైక్రోసాఫ్ట్ మెయిల్ పంపించారు. రారి అని ఆయన ఇక మా మెంటల్ నా కొడుకు ఉన్నాడు ట్రంప్ గాడు, మరి మరి ఆర్డర్స్ ఇస్తాను రారి అని చెప్పి మెసేజ్ పెట్టింది. వాడు పెట్టిందే తర్వాత ఏమంటే అమెజాన్ మెటా రేపు అవసరం యాపిల్ ఇంకోటి అందరు మెయిల్స్ పెడతారు. మరి ఫోరియన్ ఆయన ఎవరైతే మేధా అంటుండో వాడే కావండి, ఇక జర్ర అడిట్ ఉన్నాడు వద్దంటారు. మరి మీ భవిష్యత్తు ఏంది? ఎవరైనా ఇంకేస్ అమెరికా నుంచి మన వార్త చూస్తే అక్కడ ఏమైనా అప్డేట్ ఉంటే మరి మాకు సమాచారం తెలియజే ప్రయత్నం చేసి మేము మాట్లాడతాం దానిపైన. ఇది ఇప్పుడు దేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా సంచలనం నేర్పుతా ఉన్న వార్త. దీనికి నరేంద్ర మోదీ గారు ఒక నిమిషం ఇది కాకుండా ఇది మాట్లాడతామా, ఇదే సందర్భం అదురుగా చూసుకొని ఎయిర్పోర్ట్ కాడ పడిగాపులు కాస్తున్న వాళ్ళకి సైబర్ నేరగాళ్ళకి గాల పడ్డది, కోర్టు సంపాదిస్తారు ఇలా. ఎయిర్పోర్ట్లపై సైబర్ అటాక్ జరిగింది. H1B వీసాల ప్రకటన వేళ గందరగోళం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఫుల్ బిజీగా మారిన విమానాశ్రయాలు, అదును చూసి రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్ళు, ఆలస్యంగా నడుస్తున్న వందలాది విమానాలు, ప్రయాణాలు రద్దు చేసుకున్న వేల మంది అని చెప్పేసి అంటారు. రద్దు చేసుకురు వాని బతికేమో ఏం కాలేదు. రేపు ఎవరైతే అమెరికా పోదో వాడు రద్దు చేసుకునే బతలేదు, వేరే దేశం పోకుండా రద్దు చేసుకుని మరి నాయన ఈల పంచాయతీ పెద్దగా ఉంది. ఇప్పుడు అమెరికాకు పోతే ప్రపంచం మొత్తం ఏ మూలకు ఉన్నా సరే వానికి రావాలట రేపటి వరకు. ఇక వాడు ఎంత రాక్షసుడు అనేది అర్థం చేసుకోవాలి. ట్రంప్ గాని పోయి వాడిని గెలిపించి పాపం అయిపోయింది. నరేంద్ర మోదీ సపోర్ట్ తోని ఇలా వాడు ప్రెసిడెంట్ అయిన కానించి వాడు తీసుకున్న ప్రతి నిర్ణయం నరేంద్ర మోదీ గారిని డిఫెన్స్ లోకి నెట్టేస్తాం. ప్రతి నిర్ణయం వాస్తవం చెప్పాలంటే ఇది ప్రజెంట్ కండిషన్. విమానాశ్రయాల దగ్గర మీరు ఎవరైనా ఉంటే అర్థమవుతుంది విషయం ఏందనేది. ఇక దీనికి మన జాతి గాంధీ కౌంటర్ కొడతాడు. ఈ వార్త చూద్దాం. స్వావలంబనే ఏకైక మార్గం, చిప్పు నుంచి షిప్పు వరకు అన్ని దేశంలోనూ తయారు చేయాలి. సులభ వాణిజ్యం కోసం 1 నేషన్ 1 డాక్యుమెంట్, విదేశాలపై ఆధారపడడం తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఎందుకంటే